నువ్వు ఇక్కడ ఉంటావా పోతావంటే లేదు సార్ ఉండడానికి వచ్చాను మీరు ఎక్కడన్నా పని చెప్తే నేను అక్కడికి వెళ్తాను అన్నప్పుడు అప్పుడు చీమకుర్తి ఘటన జరిగింది. చీమకుర్తిలో ముగ్గురు మాల అమ్మాయిలు ఏషమ్మ రామలమ్మ అని వాళ్ళు అత్యాచారం చేసి చంపబడ్డారు. అవును, అది అక్కడ జరుగుతున్న సంఘటన. వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి కృష్ణ అంటే క్వారీలో పడేశారు. క్వారీలో పడేశారు. అక్కడికి వెళ్ళి కృష్ణ అంటే అక్కడికి నేను డైరెక్ట్ పశ్చిమ గోదావరి నుంచి నేను ప్రకాశం జిల్లా చీమకుర్తికి వెళ్ళాను. ఆ చీమకుర్తిలో దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటించే ఉద్యమాన్ని నిర్మించక తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రతిఘటన ఉద్యమానికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా 9 నెలలు నేను మాలపల్లిలో పడుకున్నాను. 9 నెలలు. అక్కడ నుంచి కందుకూరులో ఈ దివి శివరాం కుటుంబంతో పీడిఎస్ వాళ్ళకు చాలా గొడవలు ఉండేవి. అవును, కందుకూరు వాళ్ళది పెత్తనం, తర్వాత ఆధిపత్యం వాళ్ళది, ప్రతిఘటించే ఉద్యమం పీడిఎస్ కేంద్రంగా జరిగేది ఆడ. అవును, అప్పుడు బృందావనం అనే మాలపల్లె మీద మళ్ళీ వాళ్ళు దాడి చేశారు. దివి శివరాం వాళ్ళ అల్లుడు వాళ్ళందరూ. తర్వాత మళ్ళా చంపబడ్డాడు అతను. అప్పుడు ఆ చంపబడ్డ కాడికి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను. ఆ ఊర్లో మాలపల్లిలో బృందావనంలో నేను 6 నెలలు అక్కడ ఉన్నాను. అట్లా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక దళితుల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న సమయంలో ఇదంతా పరంపరలో జరుగుతున్న క్రమంలో ఈ బీఎస్పీలో అప్పుడు కాన్శీరామ్ వాతావరణంలో వచ్చేటప్పటికి బీఎస్పీలో వీళ్ళందరూ చేరారు. అవును, బీఎస్పీలో కత్తి పద్మరావు, మన సత్యమూర్తి గారు, తారక వీళ్ళందరూ బీఎస్పీలో చేరారు. ఆ క్రమంలో మేము కార్యకర్తలమే కదా. అవును, అక్కడ ఒకసారి నేను తాజ్మహల్ హోటల్కి వచ్చాను. అంటే కాన్శీరామ్ గారి మీటింగ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు సత్యమూర్తి గారు, తర్వాత మేము, అప్పుడు ఆయన భార్య పార్వతి, మేమందరూ 5-6 ఆయనతో అనుచరులు ఉన్న వాళ్ళందరూ కలిసి తాజ్మహల్ హోటల్కి వచ్చాం. ఆ సమయంలో ఈ నల్ల సూర్యప్రకాశ్ ఉన్నారు కదా సార్, అవును, అక్కడికి వచ్చాడు. అంటే ఆయన కూడా బీఎస్పీ కదా. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అరుంధతి మహాసభ జరిగింది, ఆది జాంబవంత సమాఖ్య. అప్పుడు ఎన్ వెంకటస్వామి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మంద జగన్నాథం అప్పుడు దీనికి ఆది జాంబవంత సభ ఆర్గనైజర్. వీళ్ళిద్దరు నాయకత్వంలో జరిగింది. ఆ కరపత్రం మా దగ్గర తీసుకొచ్చాడు. అది అప్పుడు ఏబిసిడి వర్గీకరణ కావాలనే డిమాండ్తో ఉండబడే కరపత్రం. ఆ కరపత్రం తీసుకొచ్చాడు. చూసేటప్పుడు లెక్కల్లో తేడా కనిపించింది. అంటే ఈ షెడ్యూల్ కులాల్లో కూడా రిజర్వేషన్ ఫలాలు ఒకరు జనాభా కంటే అధికంగా పొందిన వివరాలు, ఎక్కువ జనాభా ఉన్నకుండా వీళ్ళకి అవకాశాలు రాని వివరాలు అక్కడ స్పష్టంగా కనిపించింది. ఈ కనిపించిన వాతావరణం ఆయన అన్నాడంటే మరి ఏంటన్నా అన్నప్పుడు నేను మాదిగోళ్ళు పెట్టుకుంటుండలే అన్నాడు. నువ్వేంటనంటే నేను కూడా మాదిగా అన్నాను. ఈయన మాదిగా అన్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో అదే మరి దీన్ని ఏం చేద్దామని చెప్పి. సరే నేను మీటింగ్కి వెళ్ళలేదు కానీ రేపు ప్రెస్లో చూశాను. నేను వరంగల్ నుంచి మన హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళా. ప్రెస్లో చూశాను. ఏం జరిగిందంటే మీటింగ్ బాగానే జరిగింది కానీ ఏబిసిడి గురించి అయితే జనాన్ని సమీకరించారో వేదిక మీద ఏబిసిడి గురించి అడగలే. అడగబోయేటప్పుడు కింద నిరసన వ్యక్తమైనట్టుగా, పైన లీడ్ క్యాప్ గురించి 3 కోట్ల రూపాయలు విజయభాస్కర్ ఇస్తా అన్నట్టుగా, వీళ్ళు పదవుల కోసం మాట్లాడుకున్నట్టుగా జనంలో ఎక్స్పోజ్ అయింది. అప్పుడు అన్ని వరుసగా కులాల ప్రాతిపదిక మీద సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జరిగింది. కరెక్ట్. అప్పుడు కరపత్రం నా చేతులు ఉన్నది. కరపత్రం ద్వారా జనానికి అన్యాయం జరిగిన విషయం తెలిసి జనం వచ్చారు. జనాన్ని లీడ్ చేసిన నాయకత్వము వ్యక్తిగత రాజకీయ అవకాశాలు లేదా ఇతరత్ర అంశాలను దృష్టి పెట్టినట్టుకునేది కనిపించింది. ఆ సమయంలో మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒక జాతికి అన్యాయం జరిగిందనే విషయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దానికి పరిష్కార మార్గం మనం ఎందుకు వెతకద్దనే పద్ధతిలో నేను ఈ విషయాన్ని సత్యమూర్తి గారి దగ్గర పెట్టాను. ఓకే, సత్యమూర్తి సామాజిక వర్గం మాల. అవును, పెట్టినప్పుడు నేను ఆయనతో ఏమంటే, సార్ ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ మన మధ్యలో జరుగుతున్న ఘర్షణలో మనం పోరాటం చేస్తున్నాం, కానీ మన మధ్యలోనే అసమానతలు ఉన్నాయనే విషయం ఒక కరపత్రం ద్వారా బయటకు వచ్చింది. ఇది వాస్తవం అయితే దీనికి పరిష్కార మార్గం ఉండాలి కదా అన్న. నేను అన్నప్పుడు పరిష్కార మార్గం ఉండాలి కృష్ణ, మన చేతులు లేదు కదా అన్నాడు. ఎవరి చేతులు ఉన్నాయి సార్ అన్న. ప్రభుత్వం కదా చేయాల్సింది అన్నాడు. ప్రభుత్వం తనకు తాను చేయదు కదా, ప్రజల ఒత్తిడి ఉంటే ఏదైనా కొంత చేయడానికి అవకాశం ఉంది కదా అన్న. ఆ ఒత్తిడి పెట్టడానికి మనం ఏం చేస్తాం అన్న, ఎందుకు చేయొద్దు అన్న. అప్పుడు ఒక విషయం చెప్పాడు. 1-2 సంవత్సరాల తర్వాత నాకు ఎంబడబడుతున్నా నేను. అంటే ఇక్కడ అన్యాయం జరిగింది అనేది నాకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దీనికి పరిష్కార మార్గం అంటే మనం వెతకాలి, మన చేతులు లేకపోయినా వెతికే మార్గం చూడాలని చెప్పి 1-2 సార్లు ఆయన గట్టిగా అడిగాను. సార్ దీనికి పరిష్కార మార్గం ఉన్నదా లేదా? బీసీలో ఏబిసిడి ఉన్నదా అన్నారు, ఎస్సీలో ఏబిసిడి ఉండాలని డిమాండ్ వచ్చింది. మరి దీని సంగతి అంటే ఆయన ఒక మాట చెప్పాడు, కృష్ణ అప్పుడు నేను కారంచెడు విజయనగర్ కాలంలో ఉన్న చీరాల్లో అప్పుడు ఫ్యామిలీతోటి అక్కడ. అప్పుడు కృష్ణ ఇప్పుడు ఈ సమస్యను పట్టించుకుంటే మాలలు మనకు దూరం అవుతారు అన్నాడు. నేను బాధపడ్డా. ఏం సార్, ఒక విప్లవోద్యమం నిర్మించిన వ్యక్తి నువ్వు, అన్యాయం జరిగిన వర్గమైన కులమైన వ్యక్తి అయినా వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళది న్యాయమైనప్పుడు ఇంకోరు వ్యతిరేకించేది అన్యాయం అవుతుంది. కాబట్టి అన్యాయం అని ఎవరో అనుకుంటారని చెప్పి న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయకుండా పోతే బాగుండదు కదా సార్ అని. లేదు కృష్ణ, అంతకంటే మనం ముందుకు వెళ్ళలేము అన్నాడు. అంటే నువ్వు ఇంకా అన్యాయం జరిగిన వర్గం తరపున మాట్లాడాల్సి నువ్వు మాలలు దూరం అవుతాను అని మాట అనడం అంటే మాకు అన్యాయం జరిగిన విషయం మరి నేను గమనించి నీ దగ్గర నేను ఎందుకు ఉండాలని ఆయన చెప్పేశాను. సార్
ఇంతకాలం నన్ను ప్రొటెక్ట్ చేశావు, కాపాడావు, నేను ఎక్కడ ఉండి వచ్చినాను నిలబెట్టుకుంటూ వచ్చావు, నా జాతికని ఏం జరుగుతుంది కాబట్టి బయటకు వచ్చారు. ఫీల్ అయ్యాడు అప్పుడు అతను? బాధపడ్డాడు, కానీ నా జాతికని ఏం జరుగుతుంది కాబట్టి నేను నా జాతి కోసం కానీ ఇది చెప్పాను. అదే చెప్పింది తప్ప అయితే మరి ఎవరిని నిలబెట్టుకోవాలి, ఎవరితోటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలి. నేను అక్కడ ఒంగోలులో ఉంటాను మళ్ళీ అన్నప్పుడు ఎవరిని పట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ దళిత ఉద్యమానికి కేంద్రం ఈదుమూడి ఎక్కువ. ఈదుమూడిలో మాదిగపల్లి ఎక్కువ మాలు. ఆ కేంద్రం కొంతమంది పిల్లలు డెవలప్ అయ్యారు. ఆ డెవలప్ అయిన పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంకా ఉమ్మడి ఉద్యమం సరే చేద్దాం, ఆత్మగౌరవం స్ట్రగుల్ వచ్చినప్పుడు అందరం ఒకటే, కానీ అన్యాయం జరిగిన వర్గంగా మన వంతు మనం చేద్దామనే పద్ధతిలో వాళ్ళకు కొద్దిగా 2-3 సమావేశాలు నచ్చజెప్పి మోటివేట్ చేశారు. నచ్చజెప్పి జూలై 7, 1994లో ఆ ఊర్లో ఉండబడి 20 మంది పిల్లల్ని ప్రకాశం జిల్లా అక్కడ మొదలైంది యాక్చువల్గా ఎంఆర్పిఎస్. ఒకటే గ్రామం కన్వీనరు కమిటీ, మళ్ళీ నన్ను వాళ్ళు రాష్ట్ర కన్వీనర్ అనుకున్నాను. ఇది అండమెక్కడికే అంటే అదే కాదు, గ్రామ కమిటీ పడ్డది, నన్ను రాష్ట్ర కన్వీనర్ అనుకున్నాడు. ఇంకో గ్రామంలో కూడా ఆయన గ్రామం కూడా కలవలేక, ఒక గ్రామం కూడా కలవలే. అసలు తెలంగాణలో సంబంధం లేదు, తెలంగాణతో సంబంధం లేదు. విచిత్రమైన పరిస్థితి చూడండి. మీరు తెలంగాణ, రైట్, మాదిగలు ఎక్కువ తెలంగాణలో, అక్కడ తక్కువ ఉంటారు. మీరు పనిచేసింది మాలల ఆత్మగౌరవం కోసం అక్కడ, వాళ్ళకి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా. రైట్. అప్పుడు జూలై 7, 17వ తారీఖు నాడు ఒక కారంచేడు మృతవీరుల సభ జరుగుతుంది. మేమేమనుకున్నామంటే అక్కడ కారంచేడు మృతవీరుల సభ అంటే గద్దర్ వస్తాడు, బాలగోపాల్ వస్తాడు, చాలామంది వస్తారు. కారంచేడు మృతవీరుల సభ చీరాలలో జరుగుతుంది. అప్పుడు నేను చీరాల్లో ఉన్నా. దానికోసం ఒక మా తేళ్ల బెంజమిన్ అంటే ఆయన ఒక పెద్ద ఆయన చీరాల్లో ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసి ఇట్లా జరుగుతుంది, మీరు కరపత్రాలు కొట్టి అంటే ఒక 10,000 కరపత్రాలు కొట్టించారు. ఆ 10,000 కరపత్రాలు కొట్టిన తర్వాత మేము అక్కడికి పోయి పంచాం. అని పంచితే కొంత ఎక్స్పోజ్ అవుతుంది. కానీ మొత్తం మీద పరిణామాలు ఏదైనా దెబ్బలు తిన్నాం సార్. అదే దెబ్బలు తిన్నారు. ఆ రోజు దెబ్బలు తిన్నాం. మళ్ళీ మేము ఎవరితో అక్కడ మేమేం చేసాం అంటే అది మాల సెంటర్. మళ్ళీ ఓకే, అందుకని వాళ్ళతో మాలలతోటి అది మాల సెంటర్. ఒక మూల బాబురావు అనేటైనా, ఒక బాబురావు అనేటైనా కౌన్సిలర్ అక్కడ. మేము కరపత్రాలు పంచుతుంటే అర్థమైంది కదా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అర్థమైంది కదా, లెక్కలు అర్థమైంది కదా, ఏబీసీ అర్థం కదా. అంటే కారంచేడులో మిమ్మల్ని కమ్మోళ్ళు చంపితే మేము కాపాడుతాం, ఇప్పుడు మీరు మా మీద ఫైట్ కొత్తారని చెప్పి మమ్మల్ని కొట్టేసి